నీకు స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడినవాడై మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. అదే రీతిగా హోషియా గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా చదువుతూ ఉన్నాను, గమనించండి. హోషియా 2:15. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనెత్తును, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో ఉండటానికి సహాయము చేశారు. మీ అద్భుతాశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి. ఈ లేఖనాల్లోని సత్యాలను గ్రహించలాగున మా హృదయాలను తెరవండి. అల్పుణ్ణైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకోమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. యెహోషువ గ్రంథము 7:26లో రాయబడిన మాట, దానికి పెట్టిన పేరు ఆకోరు లోయ. ఆ కింద దానికి ఇవ్వబడిన అర్థము బాధ లోయ. హోషియా గ్రంథములో మరొక వాగ్దానాన్ని కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు. అదేంటంటే ఆకోరు లోయను ఆయన నిరీక్షణ ద్వారముగా చేస్తూ ఉన్నాడు. ద వ్యాలీ ఆఫ్ టార్మెంట్ విల్ బికమ్ ఎ వ్యాలీ ఆఫ్ హోపింగ్. ద వ్యాలీ ఆఫ్ హోప్లెస్నెస్ విల్ బికమ్ ఎ వ్యాలీ ఆఫ్ హోప్. గమనించండి. నిరీక్షణాస్పదము లేని, ఏ ఆశ లేని పరిస్థితుల్లో దేవుడు వారికి నిరీక్షణను కలుగు చేశాడు. ఇది ఇశ్రాయేలీయులు వారి జీవితంలో ప్రతి క్షణం అనుభవిస్తూనే ఉన్నారు. ఎలాగంటారా, నిర్గమాకాండం మొదలుకొని వారి జీవితాలను మనం చూస్తూ ఉంటే అసలు మా జీవితాలు ఇంతే, మేము బానిసత్వంలోనే ఉండిపోతాం అన్న పరిస్థితుల్లో దేవుడు వారికి అన్నిటిని చూశాడు. వారి మొరలను విన్నాడు, వారి ప్రార్థన ఆలకించాడు, వారి కోసం మోషేను నాయకుడిగా పంపించాడు. వారు ఏనాడు కూడా ఊహించలేదు ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటకు వస్తామని. బయటికి వచ్చేసారంతే. తర్వాత పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. గమనించండి, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని కూడా నేను మీకు ఇస్తాను అన్నాడు. గమనించండి. అందుకనే యెహోషువ గ్రంథం 7-8 అధ్యాయాలు మనం చూడగలిగితే ఒక నూతనమైన అనుభవాలు ఇశ్రాయేలు జీవితాల్లో కూడా కనబడుతూ ఉన్నాయి. ఇవ్వబడిన వాగ్దానాలు, ఇక్కడ జరుగుతున్న సంగతులు, వీటన్నిటిని మనం బేరీజు వేసుకుంటే మనకు అర్థమైపోతూ ఉంటుంది. అందుకనే క్రైస్తవుని జీవితం ఎటువంటిదంటే నూతన అనుభవాల సమాహారం. ఎ సిరీస్ ఆఫ్ న్యూ ఎక్స్పీరియన్సెస్. ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. ప్రతిరోజు ఒక నూతనమైన అనుభవం. వాక్య ధ్యానములో, ప్రార్థనలో, ఆయనతో సహవాసములో దేవుడు ఒక నూతనమైన అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని కూడా నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులను కూడా అటువంటి అనుభవంలోనే నడిపిస్తూ ఉన్నాడు. గమనించండి. ఇప్పటికే యెహోషువ గ్రంథంలో 2 గొప్ప అద్భుతాలు ఇశ్రాయేలీయులు చూశారు. 3వ అధ్యాయములో యోర్దాను నది చీలింది. ఆ తర్వాత 6వ అధ్యాయములో యెరికో గోడ కూలింది. ఈ 2 గొప్ప విజయాల తర్వాత ఒక ఘోర పరాజయాన్ని ఇశ్రాయేలీయులు చూస్తూ ఉన్నారు.
వాస్తవానికి దేవుడు వీరిని విజయ పదంలో నడిపించాలనుకున్నాడు, కానీ వీరేమో ఓటమి పాలైపోతూ ఉన్నారు. గమనించండి, దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల కలిగి ఉన్న ఉద్దేశం, ప్రణాళిక వేరు, వీరు వెళ్తున్న అనుభవాలు వేరు. వాస్తవానికి ఈ అనుభవం గుండా వారి ఆత్మీయతలో వారు సరి చేసుకోవలసిన మార్పుల్ని ప్రభువు వారికి బోధిస్తున్నాడు అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే, ఒక నూతనమైన అనుభవం అని చెప్పాను కదా, వీరికి ఓడిపోవటం కూడా ఒక నూతనమైన అనుభవమే. అందుకనే ఆ ఓటమిలో ప్రభువుని అడుగుతున్నారు, అసలు యోర్దాను దాటి మమ్మల్ని ఎందుకు తెచ్చావయ్యా? ఈ అమోరీయుల చేతుల్లో మేము చనిపోవటానికే. కారణం ఏంటంటే, 7వ అధ్యాయంలో వీరికి కలిగిన ఘోర పరాజయం ఏంటంటే, ఎరుకో లాంటి పెద్ద పట్టణాన్ని అయితే వీళ్ళు జయించగలిగారు, కానీ హాయి లాంటి చిన్న పట్టణం మీద వీరు ఓడిపోయారు. అప్పటికి వేగులు చూసి వచ్చిన వారు ఏమన్నారంటే, 2-3 వేల మంది అయితే సరిపోతారు, జనాలు అందరూ వెళ్ళవసరం లేదు యెహోషువ అంటే. యెహోషువ ఏం చేశాడు? 2-3 గదిలే 2000 పంపిద్దామని 2000 మందిని పంపిస్తే ఒక్కడు కూడా బతకలా. ఎందుకు బతకలేదు? హాయి పట్టణం వారు వీళ్ళని తరిమి చంపేశారు. ఇది వీళ్ళకి కలిగిన ఘోర పరాజయం. గమనించండి, దేవుడు వీరిని ఓడిపోవటానికి ఉంచలేదుగా. అందుకనే విజయ భూమిలో వీరికి ఓటమి నీడ కనిపించింది, అదే హాయి మీద వీళ్ళు ఓడిపోవటం. గమనించండి, ఆ రీతిగా మనం చూడగలిగితే 7వ అధ్యాయములో అటువంటి విజయోత్సవంలో ఉండవలసిన వీరు ఓటమి పాలైపోయారు. ఆ తర్వాత దేవుడు ఊరుకున్నాడా వీళ్ళని? జయోత్సవంతో 8వ అధ్యాయంలో నిలవబెట్టాడు. అందుకని 8వ అధ్యాయంలో మనం గమనించగలిగితే వారికి కలిగిన అనుభవం ఏంటంటే, ఓటమి బాధలో నుంచి వారికి విడుదల కలిగింది. హల్లెలూయా. గమనించండి, ఆ రీతిగా దేవుడు వీరిని ఓడిపోవటానికి ఇష్టపడడు కదా. ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఓడిపోతారంటే ఇష్టపడతారా? ఇష్టపడరు కదా. మరి దేవుడు తన బిడ్డలైన ఇశ్రాయేలీయులు ఓడిపోవటానికి ఎలా ఇష్టపడతాడు? ఇష్టపడడు. వాస్తవానికి జయించే వాని పక్షంగా ఉన్న ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారంటే సమస్య దేవునిలో లేదు, సమస్య వీరిలో ఉంది. అది సమస్య వీరిలో ఉంది. గమనించండి, సమస్య వీరిలో ఉంది. దేవుడు ఏమన్నాడు? నేను ఈ లోకాన్ని జయించాను అని యోహాను సువార్తలో చెప్పాడు. అటువంటి జయశాలి పక్షంగా ఉన్న మనము ఓడిపోతున్నామంటే ఆ లోపం ఆయనలో లేదు, లోపం మనలోనే ఉంది. కారణాలు ఏవైనా కావచ్చు, ఏ కోణంలో ఆలోచించినా సరే లోపం మనలోనే ఉంది. అందుకనే ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఓడిపోతూనే ఉన్నాడు కదా. ఓడిపోయే పరిస్థితుల్లో ఉండటానికి దేవుడు నిన్ను నన్ను పిలవలేదు. మనం ఓటమి పాలవటానికి ఆయన మనల్ని ఎన్నుకోలేదు, ఏర్పాటు చేసుకోలేదు. మనం ఎప్పుడు కూడా విజయ వీరులుగా ఉండాలనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించుకోవాలి. అందుకనే గమనించగలిగితే వాళ్ళు ఓడిపోతా వస్తున్నారు. గమనించండి, చెప్పే కదా, వాళ్ళు ఓడిపోతున్నారంటే కారణం లోపం ఎవరిలో ఉంది? మొన్న మధ్య ఢిల్లీ వెళ్తా 2 గంటల టైం ఉంటుందిగా, 2 గంటలు రాసుకున్నా. ఇది వెళ్ళే ముందు కొద్ది ఖాళీగా ఉంటాం కదా, చిన్నతేజాకి ఫోన్ చేశా, ఉన్నావా అని. నిన్న సాయంత్రమే వచ్చేసాను అన్నయ్య అన్నాడు ఢిల్లీ నుంచి. సర్లే, మొత్తానికి ఆ తర్వాత రోజు మళ్ళీ నేను ఢిల్లీ నుంచి వచ్చేసేటప్పుడు నాకు కపిల్ దేవ్ కనిపించాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది, నా కళ్ళు వెలిగిపోయినాయి కపిల్ దేవుని చూడంగానే. ఎందుకంటే సెల్ఫీలు దిగి అంత పెచ్చలేదులే కానీ నాకు. కపిల్ దేవ్ తెలుసా మీకు? సుశాంత్, నీకు తెలుసా కపిల్ దేవ్? మీకు ఇప్పుడు ధోని ఎలాగా, మా రోజుల్లో కపిల్ దేవ్ అలాగన్నమాట. అది నీకు కోహ్లీ ఎలాగో మాకు ఆ రోజుల్లో కపిల్ దేవ్. ఏదో విజయవాడ ఫ్లైట్ ఎక్కాలి, దానికంటే ముందు ఆ గేట్లో చండీగఢ్ ఫ్లైటును బెంగళూరు ఫ్లైట్ 2 అనౌన్స్ చేశారు. చండీగఢ్ ఫ్లైట్కో దేనికో వచ్చాడు కపిల్ దేవ్. చూసి చాలా ఆశ్చర్యపోయా. సన్నగా పోతురాజులాగా చాలా హైట్గా ఉన్నాడు. షుగర్ వచ్చేస్తుంది గారు ఆ వయసులో వాళ్ళకి. అవన్నీ గుర్తు చేసుకుంటున్నా నేను, ఎంత గొప్పవాడు ఎంత మహానుభావుడు అన్నట్టు. గమనించండి, కొన్ని సందర్భాలు ఎలాగుంటుందంటే దేవుడు కూడా మనకు కొన్ని అవకాశాలు ఇస్తాడు. ఎలాగంటే
1983లో ఈ విషయాన్ని నేను కపిల్ దేవ్ని చూశాక జ్ఞాపకం చేసుకున్నా. 83లో ఇండియా వరల్డ్ కప్ క్రికెట్ గెలిచింది. ఎలా గెలిచిందంటే గెలవటానికి కారణం కపిల్ దేవే. ఒకానొక పరిస్థితుల్లో జింబాబే లాంటి చిన్న దేశం మీద ఓడిపోవటానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడంటే 50 ఓవర్లు, కానీ ఆ రోజుల్లో 60 ఓవర్ల మ్యాచ్ ఇది. 60 ఓవర్లకి స్టార్టింగ్లోనే గవాస్కర్, శ్రీకాంత్, రవిశాస్త్రి లాంటి వాళ్ళందరూ కూడా 9-10 రన్నుల్లో 5-6 వికెట్లు పడిపోయినాయి. ఏంటి పరిస్థితి? బ్యాటింగ్ ఆర్డర్ అంతా అయిపోయింది. 5-6 వికెట్లు పడిపోవటం అంటే 10 రన్నుల్లోపు ఇంకేమైనా ఉందా? అటువంటి పరిస్థితుల్లో కపిల్ దేవ్ వచ్చాడు. అసలు నాట్అవుట్గా 175 పరుగులు చేశాడు. అవతల బ్యాటింగ్ పార్ట్నర్ రోజర్ బిందుతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు బాల్ ఆపుకో చాలు, నేను ఆడతా. నువ్వు బాల్ ఆపుకో, నేను ఆట ఆడతా. అది నాకు స్ట్రైకింగ్ ఇవ్వు చాలు, నేను ఆడతా. 175 కొట్టాడు. ఈ రోజుల్లో బహుశా సాధ్యం కాకపోవచ్చు. గమనించండి, ప్రభు కూడా అలాగే అంటున్నాడు, నువ్వు నిలబడి చూడు, నేను అద్భుతాలు చేస్తా. దేవుడు అనే మాట అది. ఏమంటున్నాడు ఆయన? నువ్వు నిలబడి చూడు. అలాగేగా యోర్దాను దాటిన పరిస్థితి అదే, ఎర్ర సముద్రం దాటిన పరిస్థితి అదే. గమనించండి, మనం చూడగలిగితే నిర్గమాకాండం 14వ అధ్యాయము 13వ వచనంలో, అందుకు మోషే భయపడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మనం చేయాల్సింది అది. మనం నిలబడితే చాలు, మిగతాదంతా ఆయన చేస్తాడు. మనం ఏం చేస్తామంటే మనం కూడా ఏదో ఒకటి చేయాలనుకుంటాం, అక్కడే సమస్యలు వస్తాయి కదా. మనం కూడా మన ప్రమేయం కూడా ఉండాలి, మన జోక్యం కూడా ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ ప్రభు అనేది ఏంటి? మీరు ఓరక నిలుచుండి చూడుడి. అప్పుడేం జరుగుద్ది? మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఏమైపోయారు అలా? తర్వాత ఆ ఎర్ర సముద్రంలో కలిసిపోయారు. గమనించండి, అది. నువ్వు బాల్ ఆపుకో చాలు, నేను ఆడతాను. ఆడితే ఏమైంది? అది గెలిచారు. జింబాబే మీద 35 పరుగుల తేడాతో గెలిచారు. అది గెలవకపోతే ఆ తర్వాత వరల్డ్ కప్ లేదు మనకి. ఇంక తర్వాత చరిత్రలో ఎప్పుడుకో మాట్లాడుకునేవాళ్ళం. గమనించండి, ప్రభువు కూడా అదే అంటున్నాడు, మీరు ఊరక నిలుచుండండి. మరి ఆ రీతిగా చేయాల్సిన ఇశ్రాయేలీలు ఏం చేశారు? వేగులు వెళ్ళిన వారు కొంత విజ్ఞాన ప్రదర్శన ఎక్కువైంది వాళ్ళకి. ఏమన్నారు? అంత అవసరం లేదయ్యా యెహోషువ, 2 లేదా 3 వేల మంది మనుషులు ఉంటే చాలు, మనం హాయి మీద గెలిచిపోతాం. అది పెద్ద పట్టణం ఏమీ కాదు. మనం ఇప్పటికే దేని మీద గెలిచాం? మనం ఎరుకో మీద గెలిచాం. పోనీ ఎరుకో మీద గెలిచినప్పుడు మనం ఏమైనా ప్రయాసపడ్డామా? ఆయన ఏం చెప్పాడు ఎరుకో మీద? 6వ అధ్యాయంలో చూడగలిగితే, మీరు రోజుకు ఒకసారి తిరగండి, అలా 6 రోజులు తిరగండి, 7వ రోజు మాత్రం 7 సార్లు తిరగండి. మీ ముందు ఎవరు వెళ్ళాలి? యాజకులు వెళ్ళాలి, వారు బోరను ఊదుతూ ఉండాలి. ఇది చేయాల్సింది కదా. యోర్దాను దాటినప్పుడు కూడా వీళ్ళకి దేవుడిచ్చిన ఆజ్ఞ అదే. మొదటిగా నిబంధన మందస్సము యాజకులు వెళ్ళాలి. ఎప్పుడైతే వాళ్ళ పాదాలు నీటిని తాకినాయో, నీళ్ళన్నీ కూడా, నీటి ప్రవాహము కూడా ఆగిపోయింది. ఇటువంటి అద్భుతాలు వాళ్ళు చూశారు, అంతే కదా. ఇన్ని అద్భుతాలు చూశాక వాళ్ళకేమనిపించింది? కొంత మితిమీరిన ఆత్మవిశ్వాసం వచ్చింది. అందుకని ఇప్పుడేమంటున్నారు? అంతమంది అవసరం లేదు, ప్రజలందరూ అవసరం లేదు, 2 లేదా 3 వేల మంది చాలు అంటున్నారు. గమనించండి, మనకు కూడా ఒక్కోసారి అటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. సైకిల్ తొక్కే వాళ్ళకి తెలుస్తుంది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటో. కొంతమంది సైకిల్ నేర్చుకునేటప్పుడు తెలుసో తెలియకో పడిపోతారు, కానీ కొంతమంది బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాంగా అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇంకాస్త స్పీడ్గా దొక్కుతారు, ఆపుకోలేరు, అందుకు పడిపోతారు. దీన్నే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారనమాట కదా. విశ్వాసులకు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది ఎప్పుడు? కొంత విశ్వాసంలో ఎదిగాక. అందుకనే ప్రారంభంలో ఉన్న ఏమంటారు, ఆ దీనత్వము, ఆ సాత్వికం, అవన్నీ పోయి ఏమొస్తాయి? ఆత్మీయ గర్వం వస్తుంది కొంతకాలానికి. మా అంతటోళ్ళు లేరు అనే ఒక రకమైన ఆత్మీయ గర్వం వస్తుంది. వస్తే ఏమవుద్ది? హాయిలాంటి పట్టణాల మీద ఓడిపోవటమే కదా. అందుకనే గమనించండి, ఇది కూడా వారికి ఒక కొత్త అనుభవం, ఒక కొత్త
అనుభవం. అందుకనే మనం గమనించగలిగితే కొన్ని కోణాలలో మనిషి ఓడిపోతూనే ఉన్నాడు. మొదటిగా చూడగలిగితే ఆత్మీయ కోణంలో మనిషి ఓడిపోతున్నాడు. గమనించండి, పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు మనకి బోధిస్తుంటే అసలు పరిశుద్ధత గురించిన ఎరుకే లేకుండా లోకానుసారంగా జీవించి ఆత్మీయ కోణంలో విశ్వాసులైన వారు ఓడిపోతూ ఉన్నారు. ప్రార్థనకు తగిన సమయం ఇవ్వకుండా కదా, వాక్య ధ్యానానికి, దేవునితో సహవాసానికి సమయం ఇవ్వకుండా వ్యక్తిగత పనుల్లో ముమ్మరంగా ఉండిపోయి ఇదేదో ప్రపంచంలో వీళ్ళు తప్ప పని ఇంకెవరూ చేయలేదు అన్నట్టు ఫీల్ అయిపోయి ఆ ఒత్తిడిలో లోకంలో పడిపోయి మత్తు పదార్థాలకు బానిసలు అయిపోయి దేవునికి దూరం అయిపోతున్న వాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజుల్లో. గమనించండి, ఆత్మీయ కోణంలో మనిషి ఓడిపోతూ ఉన్నాడు. చూడగలిగితే ప్రభువు ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా ఉండటానికే పిలిచాడు. కానీ ఈ పరిశుద్ధత గురించిన ఎరుక మనకి లేకపోవటం చాలా విచారకరం. ఈ పరిశుద్ధత ఎటువంటిదంటే ఈ లోకం నుంచి వేరై ప్రత్యేకంగా మనం జీవించటమే పరిశుద్ధత. ఎప్పుడైనా మీరు వైట్ అండ్ వైట్ వేసారు అనుకుందాం, ఆ టైంలో నీకు సాంబార్ బకెట్, కూర బకెట్ ఇచ్చారనుకో, ఏం చేస్తావు? ఫ్రీగా తిరుగుతావా? అంటే అది అంటుకుంటుందేమోనన్న ఎరుక నీకుంటుంది. నువ్వు పరిశుద్ధంగా ఉంటే లోకం అంటుకుంటుందన్న భయం నీకుంటుంది. అందుకనే దాన్ని ఏమన్నారో తెలుసా? లౌక్యం అన్నారు. ఈరోజు జనాలకి లౌక్యం అవసరం. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళకి అనుగుణంగా లేకపోతే ఏం జరుగుద్దో ఈ అవసరం. కానీ దీంట్లో మన ఆత్మీయతను పోగొట్టుకుంటే కదా, మన పరిశుద్ధతను మనం పోగొట్టుకుంటాం, ఆత్మీయ కోణంలో ఓడిపోతాం. గమనించండి, దేవుడు ఏదైతే వద్దన్నాడో అది ఇంకొద్దు అంతే. దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయటం అంతే కదా. అందుకనే లౌక్యంలోనే ఉంది లోకం. లోకం అంతా చేసేది లౌక్యమే. దాన్నే లౌక్యం అంటున్నాం మనం. అంటే వాళ్ళని సంతోషపెట్టడం లేదా లోకస్తులని సంతోషపెట్టడం. కానీ ప్రభువుని సంతోషపెట్టాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధత అవసరం. గమనించండి, పరిశుద్ధత అనేది అవసరం. చూడగలిగితే ఈ రీతిగా ఆత్మీయ కోణంలో మనిషి ఓడిపోతూనే ఉన్నాడు. అదే రీతిగా భావోద్వేగ కోణంలో కూడా మనిషి ఓడిపోతూ ఉన్నాడు కదా. భావోద్వేగాలను అదుపు చేసుకోలేక కదా, ఏదో ఒక రీతిగా కోపం, ద్వేషం, అసూయ ఇవన్నీ మనిషిలో ఎక్కువైపోయి ఒక స్వీయ నియంత్రణ లేక, సెల్ఫ్ కంట్రోల్ లేక మనిషి భావోద్వేగ కోణంలో ఓడిపోతూ ఉన్నాడు. గమనించండి, ఆత్మఫలంలో ఆయన ఆఖరి భాగంలో ఏం చెప్పాడు? కావాల్సిన దాంట్లో 9 ఉండాలిగా మనకి. ఆత్మఫలంలో ఆఖరిదేంటి? ఆశ నిగ్రహం. దాని ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ అన్నారు కదా. మొదట్లో ప్రేమ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. ఆఖరిలో ఆశా నిగ్రహం లేకపోతే కదా ఆత్మఫలం నీలో లేనట్టే. ఆ 9లో ఒకటి లేదండి, ఏమవుద్ది? కాదు, 9 ఉండాల్సిందే ఆయన అడిగేది కదా. 9 ఉండాల్సిందే కదా. అందుకనే గమనించండి, ఆత్మీయ కోణంలో మనిషి ఓడిపోతున్నాడు, భావోద్వేగ కోణంలో మనిషి ఓడిపోతున్నాడు, అలాగే కుటుంబ కోణంలో మనిషి ఓడిపోతున్నాడు కదా. కుటుంబంలో ప్రార్థన, వాక్య ధ్యానము, బైబిల్ స్టడీ అనేది లేకపోతే గమనించండి, కుటుంబంగా మనిషి ఓడిపోతాడు. కుటుంబంలో ఐక్యత ఉండదు. గమనించండి, వేరే వేరే విషయాలన్నీ వస్తే దేవుని విషయాలు పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. స్వప్రయోజనాలు ఎక్కువైపోతూ ఉంటాయి, సంఘ ప్రయోజనాలు అస్సలు కనిపించవు కదా. కుటుంబంగా మనిషి ఓడిపోతూ ఉంటాడు. అలాగే చాలామంది మందిరంలో ప్రార్థన చేస్తారు, మందిరంలో వాక్యం చదువుతారు, కానీ కుటుంబంలో ఇవి కనిపించవు. అందుకనే కుటుంబంలో దైవ భయం అనేది ఉండటం లేదు పిల్లలకి. ఎందుకు ఉండటం లేదు అంటే నువ్వు నేర్పట్లా. నీ పనిలో నువ్వు ఉంటున్నావు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటున్నారు. మనిషికి ఒక ఫోన్ ఉంటుంది ఈ రోజుల్లో. ఫోన్ చేసే పని ఫోన్ చేస్తుంది, మనం చేసే పని మనం చేస్తున్నాం. ఎక్కడ ఉంటుంది దేవుని భయం ఇంకా కదా. అందుకనే గమనించండి, ఆ తర్వాత మనిషి వృత్తిపరమైన కోణంలో కూడా ఓడిపోతున్నాడు. అంటే పెద్దలైతే వృత్తిలో, పిల్లలైతే విద్యలో అకాడమిక్గా ఓడిపోతున్నారు. ఎప్పుడు కళ్ళ ముందు పుస్తకాలు ఉన్నట్టే ఉంటాయి, మార్కులు అయితే రాట్లా. చదివేయేమో మంచి యూనివర్సిటీలు, ఉద్యోగాలు అయితే
లోపం యూనివర్సిటీలో లేదు సార్, నీలో ఉంది. ఎందుకంటే నేను 4 యూనివర్సిటీల్లో చదివా. ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఇది. ఇక భవిష్యత్తులో ఎవడు కూడా చదవలేడు అలాగా, టు బీ ఫ్రాంక్. ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ఎంఏ చేశా, నాగార్జునలో ఎంఎడ్ చేశా, ద్రవిడ యూనివర్సిటీలో ఎంఫిల్ ఇంగ్లీష్ చేశా, మళ్ళీ నాగార్జునలో ఎడ్యుకేషన్ పిహెచ్డి చేశా. ఇన్నిసార్లు యూనివర్సిటీకి ఎవడు వెళ్ళడో. ఎందుకంటే పక్కనే సుధా టీ స్టాల్ ఉంటే మనం నవరంకి ఎందుకు వెళ్తాం కదా. అది జనాలకి ఈ రోజున అది అలవాటు అయిపోయింది. ఎక్కువగా జనాలకి సుధా టీ స్టాల్ ఎక్కడ పడితే అక్కడ వచ్చేసినాయి. కానీ నవరంగ్ అనేది ఒకటి ఉంటుందిరా. నవరంగ్ ఎక్కడ ఉంటుంది? గాంధీనగర్లో ఉంటుంది. అక్కడికి ఎవడు వెళ్ళడు. కాలేజీలు అన్ని చోట ఉంటాయి, యూనివర్సిటీలు అన్ని చోట్ల ఉంటాయా? ఉండవు. కాబట్టి ఏం చేయాలి? ఉన్న చోటనే యూనివర్సిటీగా పేరు మార్చుకోవాలి. కేఎల్సిఈని ఏమనాలి? కేఎల్యు అనాలి. ఉన్న ఇంజనీరింగ్ కాలేజీని ఏమనాలి? యూనివర్సిటీ అనాలి. జనాలకు తెలియదు కదా. మరి అసలు యూనివర్సిటీలు ఏమైపోతాయి? అది అంటే మనకి ఫాస్ట్ ట్రాక్కి ఫ్లాట్ ట్రాక్కి తేడా తెలియట్లా మనకి. అంటే అసలుకి నకిలీకి తేడా తెలియట్లా. అందుకని మనం చదువులో ఓడిపోతాం. ఏదో చదివిస్తున్నాం, విపరీతంగా డబ్బులు కొమ్మరిస్తున్నాం, రాట్లా కదా. స్కిల్ ఉన్న ప్రతి ఒక్కడికి ఉద్యోగం ఉంది. చాలామంది ఉద్యోగ ప్రయత్నాలు అంటానే ఉంటారు, ఉద్యోగం ఎప్పటికీ రాట్లా. గమనించండి, నువ్వు చదివితే నీకంటే బాగా ఎవడో చదవకూడదు. అలా చదవాలి. అంత స్కిల్ నీకు ఉండాలి, అంత నైపుణ్యం నీకు రావాలి. నువ్వు ఉద్యోగం చేస్తే నీ ఉద్యోగంలో, నీ పనిలో, నీ పనితనంలో ఒక ప్రత్యేకత కనిపించాలి. దానియేలు అవటానికి బానిసే, కానీ ఆ బబులోను సామ్రాజ్యంలో దానియేలు చేసిన పనిలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో తెలుసా? ది హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్. బబులోన్లో వేలాడే ఉద్యానవనాలు. తోటలో నేల మీద ఎవడైనా నాటిస్తాడండి, కానీ దానియేలు ఎక్కడ నాటించాడు? వేలాడే ఉద్యానవనాలు చేశాడు. అది అతని స్కిల్ కదా. 10 మంది ఒక రాగా చేస్తారు, నువ్వు 11వ రకంగా చెయ్యి, అప్పుడు నీకు ఉద్యోగం ఎప్పుడూ ఉంటుంది. దానియేలులో ప్రత్యేకత ఉంది. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడు? తన పనిలో నిపుణత గల వానిని చూసావా? ఆడెక్కడుంటాడు? రాజుల ఎదుట ఉంటాడు. ఆడు అల్పుల దగ్గర ఉండడాడు. వాడు అల్పుల దగ్గర ఉండడు, వాడు రాజుల దగ్గరే ఉంటాడు. అందుకనే వృత్తిపరంగా చదువులో ఓడిపోవటానికి కారణం ఏంటి? దేవుని భయం లేకపోవటం. దేవుని భయం లేకపోవటం. ఎంత కష్టపడి వీళ్ళు ఎంట్రన్స్లు రాసి ఉద్యోగాలు సంపాదిస్తారా? అక్కడ నుంచి ప్రత్యేకత ఏముండదు, నిద్రపోవటమే, బద్ధకస్తులు అయిపోతారు. సోకాల్డ్ టీచర్లు మన పిల్లలకి అంత పూర్తి స్థాయిలో చదువు చెప్పలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? వన్స్ ఉద్యోగం వచ్చింది, కడుపు నిండిపోయింది, ఇంకా మేమేం స్కిల్ అవసరం లేదు మాకు. సిలబస్ మారిస్తే మేము ప్రభుత్వాన్నే మార్చేస్తాం. మాకు ఈ సిలబస్ చెప్పటం రాదు కాబట్టి మేమందరం మూకమ్మడిగా ప్రభుత్వాన్ని మారుస్తాం. మాకు వేరే పాలకుడు కావాలి. ఎందుకని? మాకు ఈ పని రాట్లా, మాకు సిబిఎస్ఈ రాట్లా, మాకు ఇంగ్లీష్ మొక్కలు రాట్లా, మేము పిల్లలకు నేర్పలేము. మరేం చేసావు? ఉద్యోగం సంపాదించి రియల్ ఎస్టేట్ చేసావు, పెళ్లి సంబంధాలు చూసావు, వ్యాపారాలు చేసుకున్నావు. అర్థమవుతుందా? ఉద్యోగ పరంగా ఎందుకు ఓడిపోతున్నారో జనాలు? ప్రత్యేకత లేదు, నైపుణ్యం లేదు. తెల్లారు లేస్తే ప్రతి ఓడి చేతిలో తిట్లు తింటమే. ఎందుకు? నైపుణ్యం అంటే ఎందుకు సార్? నో బడీ షుడ్ ఫైండ్ ఎ ఫాల్ట్ విత్ యువర్ వర్క్. ఎవడు కూడా నీ పనిని వేలెత్తి చూపకూడదు, తెలుసా? నువ్వు పని చేసావంటే ఎవడు కూడా నీ పనిని వేలెత్తి చూపకూడదు. అలా పని చేయాలి నువ్వు. ఎలా వస్తుంది ఇది? దేవుని భయం ఉంటే వస్తుంది. దేవుని భయం లేకపోతే రాదు. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు చదువులో ఓడిపోతావు, ఉద్యోగంలో ఓడిపోతావు. ఇంకో మాట జ్ఞాపకం చేయిందా మీకు? ఇది మాత్రమే కాదు, ఈ విషయాలన్నిటిని బట్టి కూడా మనిషి ఓటమి పాలైపోయి వాటిల్లోనే, ఆ నిరాశలోనే ఉండిపోతున్నాడు. కానీ మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు. దేవుడు వీటన్నిటినీ అధిగమించేలా చేస్తాడన్న ఇదైతే మనిషికి కలగటం లేదు. అందుకనే ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా 7వ అధ్యాయంలో హాయి మీద ఓడిపోయారు కదా.
ఈ ఓడిపోవటానికి కూడా కొద్ది కారణాలు ఉన్నాయి. మనం ఓడిపోయే కోణాలు ఏవైతే ఇశ్రాయేలు వారు ఓడిపోవటానికి కారణాలు మనం చూడగలిగితే, దేవుని వ్యక్తిత్వం పట్ల వారికి అపనమ్మిక వచ్చేసింది. అంటే దేవుని గుణగణాలేంటో వారికి సరైన అవగాహన లేదు. గమనించండి, ఆయన శపితమైన దాన్ని ప్రేమించడు కదా, ఆయన పాపాన్ని ప్రేమించడు కదా. కానీ 7వ అధ్యాయములో వీరు చేసింది అదే. అందుకనే 7:1 మనం చూడగలిగితే ఆయన గుణలక్షణాలు, ఆయన పర్సనాలిటీ మనకు అర్థమవుతూ ఉంటుంది. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. ఎట్లనగా యోధా గోత్రములో జరహు ముని మనవడును, జబ్ది మనవడును, కర్మి కుమారుడు అయిన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీల మీద కోపించెను. ఆయనకి ఇవి నచ్చవని తెలుసు, కానీ వీళ్ళు చేశారు. ఇప్పుడు ఆయనకి ఏమొచ్చింది? చూసి చూడనట్టు పోతాడులే అనుకున్నారేమో, కానీ ఆయనకి ఏమొచ్చింది? ఇప్పుడు ఆయన కోపం ఎప్పుడు చల్లారింది? 2వ వచనంలో వచ్చిన కోపం ఎప్పుడు చల్లారింది? 26లో చూస్తున్నారు కదా. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడినవాడై, అది సంగతి. ఇది ఆయన లక్షణం సార్. ఆయన పాపాన్ని ప్రేమించడు, సహించడు ఆయన కదా. ఏంటండి దేవుళ్ళో ఇంటాలరెన్స్ ఉందా, అసహనం ఉందా అంటే ఉంది. దేని పట్ల? పాపం పట్ల. కానీ ఇశ్రాయేలీలు ఏం చేశారు? శపితమైన దాని విషయంలో ఏం చేశారంట? తిరుగుబాటు చేశారు. గమనించండి, అది చేస్తే ఏమవుద్ది? ఇలా ఎందుకు చేయకూడదు కదా. మొదటి నుంచి అదే కదా, ఆదికాండం 3వ అధ్యాయం నుంచి ఇదే గోల. తింటే ఏమవుద్ది? ఈ రోజుకి ప్రతిక్షణం అదే గోల. చేస్తే ఏమవుద్ది? అలా ఉంటే ఏమవుద్ది? జరిగేది జరుగుద్ది. ఏమైంది? ఎరుకో మీద మేము గెలిచాము అన్న ఆనందం కాసేపు కూడా బహుశా లేదేమో వాళ్ళల్లో. ఎందుకని? హాయి మీద ఘోర పరాజయం, గ్రేట్ ఫెయిల్యూర్. గమనించండి, ఎందుకు జరిగింది ఇది? దేవుడు ఏదైతే కాదు అన్నాడో, విడిచిపెట్టమన్నాడో అది వీరి జీవితంలోనికి వచ్చింది. అందుకనే ఇలాగైపోయారు. ఆయన వ్యక్తిత్వం, ఆయన పాపాన్ని సహించడు, ఆయన శపితమైన దాన్ని విడిచిపెట్టమన్నాడు. ఇది ఆయన గుణలక్షణం. కానీ దీన్ని వాళ్ళు అస్సలు గ్రహించలేదు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం పట్ల వీళ్ళు అవిధేయతతో ఉన్నారు. డిజోబీడియన్స్ కదా, అవిధేయత. డైరెక్ట్గా కొంతమంది చెయ్యము అనరు, చేస్తామంటారు, చేయరు. చేస్తాం కానీ ఎప్పటికీ చేయరు. అది పోలవరం పూర్తయినా చేయరు వీళ్ళు కదా. డిజోబీడియన్స్ అంటే అదే. తెగేసి నా వల్ల కాదని చెప్పరు వీళ్ళు, నేను చేయనని గరానాగా చెప్పరు, చేస్తామని అంటారు. చేద్దాం అంటారు. సరే రేపు స్కూల్కి వెళ్తావా, కాలేజీకి వెళ్తావా? వెళ్తా, రేపు వెళ్ళిపోతా. వెళ్తాడు వీడు, ఎప్పటికి వెళ్దాం. రే ఈ పని చేస్తావా రేపు అంటే చేసేస్తా అంటాడు, ఎప్పటికీ చేయడు. అవిధేయత. దేవుని వాక్యము, ఆయన మాట, ఆయన వద్దు అంటే వద్దు అంతే, ఆయన అవునంటే అవును, ఆయన కాదంటే కాదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని మాటకు అవిధేయత, డిజోబీడియన్స్ వచ్చేసింది. మొదటేమో డిస్బిలీఫ్ వచ్చేసింది వీళ్ళల్లో కదా. ఏమంటాడులే మన దేవుడేగా కదా. ఇటువంటి నిర్లక్ష్యం ఉంటుంది కదా చాలామంది విశ్వాసుల్లో. మన దేవుడేగా, చూసి చూడనట్టు పోతాడులే. దీనికి మన వాళ్ళు చెప్పుకునే పేరేంటి? కృప. ఏం పేరు? కృప మన వాళ్ళు వాడేది. కానీ ఒక వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు, ఆయన వీటిని సహించడు. అది ఆయన పర్సనాలిటీ, ఆయన వ్యక్తిత్వం. అది ఇటువంటి ఆయన సహించడు. గమనించండి, ఇశ్రాయేలీల జీవితాల్లో అవే వచ్చేసినాయి. ఇప్పుడు వద్దు అన్నాడు. ఎరుకోలో ఉన్న ఏదైనా సరే అంటే ఆఖరికి ఎరుకో గోడలో ఉన్న ఇటుకరాయితో సహా ప్రతిదీ ఏంటిది? శాపగ్రస్తమైంది. కానీ ఇటుకరాయి కాదులే, మనోడు ఏం తెచ్చుకున్నాడు? బంగారు కమ్మి, షీనారు వస్త్రం, ఇవన్నీ తెచ్చుకున్నాడు. చూసి దాన్ని ఆశించి తెచ్చాడు. తెచ్చినోడు ఏమైనా చేయించుకొని తిరుగుతున్నాడా?
చక్కగా డేరాలో ఎక్కడో దాచాడు. బహుశా ఆడికి ఆ రోజుల్లో అదే లాకరు, అక్కడే పెట్టాడు అది. కానీ దీని రిజల్ట్ అంటే ఒక వ్యక్తి చేసిన ఈ అవిధేయత, ఈ డిజోబీడియన్స్ ఏమైపోయింది? ఆఖరికి ఒక నేషన్ డిజాస్టర్లోకి వెళ్ళిపోయింది. గమనించండి. అంటే ఒక జాతిగా వీళ్ళు చాలా ఘోర పరాజయం పొందారు. కారణం డిజోబీడియన్స్, అవిధేయత. ఇంకొకటి ఏంటంటే దేవుని సేవకుని మాటను వీళ్ళు అగౌరవపరిచారు. గమనించండి. యెహోషువ మాటను వీళ్ళు అగౌరవపరిచారు కదా, డిస్రెస్పెక్ట్. వీళ్ళ డిస్బిలీఫ్ వచ్చేసింది. దీని అంతటికి రూట్ కాజ్ ఎక్కడుందో తెలుసా? ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల వీళ్ళల్లో డిస్బిలీఫ్, డిజోబీడియన్స్, డిస్రెస్పెక్ట్ కదా, అగౌరవపరచటం, ఇవన్నీ వచ్చేసినాయి వీళ్ళల్లో. ఇంకొకటి దేవుని స్వరాన్ని కూడా వీళ్ళు మోసపరిచారు. డిసెప్షన్ వచ్చేసింది, మోసం చేయటం వచ్చేసింది. దేవుని స్వరం ఏంటో తెలుసా? గమనించండి. మనిషి మనస్సాక్షి దేవుని స్వరం. దేవుని స్వరం. నువ్వు ఒక పని చేసేటప్పుడు నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుందంటే దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. ఇది చెయ్యొద్దు, ఇది వద్దు, ఇది కూడదు అని ఆయన గద్దిస్తున్నాడు. మనమేం చేస్తామంటే ఉదయం 5ంటికి అలారం మోగుతుందంటూ ఏం చేస్తాం? నొక్కేసి మళ్ళీ పడుకుంటాం కదా. మనం కూడా మనస్సాక్షి పీక నొక్కేసి మనం చేయాల్సింది మనం చేస్తాం. ఇది మనస్సాక్షిని మోసం చేయటం అంటే. గమనించండి. డిస్బిలీఫ్, డిజోబీడియన్స్, డిస్రెస్పెక్ట్, డిజానరింగ్, డిసెప్షన్, ఇవన్నీ వచ్చేసినాయి వీళ్ళల్లో. గమనించండి. అందుకని వీళ్ళు ఒక జాతిగా, ఇశ్రాయేలీలుగా వీళ్ళు ఓడిపోయారు. వాస్తవంగా దేవుడు వీరిని ఓడిపోవటానికి చేయలేదు, కానీ వీరు ఓడిపోయారు. గమనించండి. ఎంతమంది అని చెప్పాను? 2 లేక 3 వేలు పంపిస్తే చాలు యెహోషువ అన్నారు. వాస్తవానికి వీళ్ళ కెపాసిటీ అది కాదు. దేవుడు వీళ్ళ పక్షంగా ఉంటే ఒక వ్యక్తి 1000 మందిని చంపుతాడంట. ఇశ్రాయేలీల కెపాసిటీ ఏంటో తెలుసా? వాళ్ళ సామర్థ్యం. దేవుడు వారి పక్షాన ఉన్నాడు అనుకోండి, ఒక వ్యక్తి 1000 మందిని చంపుతాడు. అప్పుడు 2 వ్యక్తులు ఎంతమందిని చంపాలి? ఇది లాజిక్. అంతేగా. లెక్కల టీచర్లు ఎవరు లేరా? టీచర్, ఒక వ్యక్తి 1000 మందిని చంపితే 2 వ్యక్తులు, అది 2 వ్యక్తులు ఎంతమందిని చంపాలి? ఇది లాజిక్. కానీ అక్కడ మిరకిల్ ఏంటో తెలుసా? అక్కడ అద్భుతం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు అంట దేవుడు వారి పక్షంగా ఉంటే ఒక వ్యక్తి 1000 మందిని చంపుతాడు అంటే 2 వ్యక్తులు 10,000 మందిని చంపుతారంట. ఇది అద్భుతం. గమనించండి. మరి ఎందుకు ఓడిపోయారు? హాయి మీద అది చిన్నదే అని చెప్తున్నారు. అది అంత అవసరం లేదు, ఎంతమంది వెళ్ళవలసిన అవసరం లేదు అంటున్నారు. ఎందుకు ఓడిపోయారు అంటే ఇవే వీళ్ళ అపనమ్మిక వచ్చేసింది, వీళ్ళ అవిధేయత వచ్చేసింది, సేవకుని మాటను అగౌరవపరిచారు వీళ్ళు. ఆఖరికి దేవుని మాట అయిన మనిషిలో ఉన్న మనస్సాక్షిని కూడా వీళ్ళు మోసం చేశారు. గమనించండి. ప్రభు చిత్తం అయితే మనస్సాక్షి గురించి ఒకరోజు రేవేట్టుదాం. ఈరోజు కాదులే, ఈరోజు అవ్వదాం. ఇది వేరు. రిటర్న్ ఫ్లైట్లో మనస్సాక్షి వచ్చింది. దాని గురించి ఇంకో రోజు మాట్లాడుకుందాం మనం. అప్పుడు బాబోరు ఆత్మ వస్తుంది. దేనమ్మ గారు, మనస్సాక్షిని కూడా వీళ్ళు మోసం చేసేస్తున్నారు. అందుకని విచక్షణ లేని పనులు ఏమైనా చేశాడు అనుకోండి ఆ మనిషిని అసలు నీకు మనస్సాక్షి ఉందా అంటారు. ఎందుకని? అది గద్దెస్తుంది. నువ్వు చేసే ముందు అది గద్దెస్తుంది కదా. మనిషిలో కొంత జాగ్రత్త ఉంటుంది, కానీ ఈ జాగ్రత్త, ఈ కాషన్ అనేది ఇఫ్ ఇట్ ఈజ్ ఓవర్కమ్ బై టెంప్టేషన్ కదా. కాషన్ ఏంటి? పంచదార ఎక్కువ తింటే షుగర్ లెవెల్ పెరుగుద్ది అనేది కాషన్. కానీ నీ టెంప్టేషన్ ఉందో చూసావా, ఏం చేస్తుంది? నిన్ను తినేలాగా చేస్తుంది. ఈ మధ్యలో మనస్సాక్షి ఏం చేస్తుంది? వద్దు అంటుంది. నువ్వేం చేస్తావు? మనస్సాక్షి పీక నొక్కేస్తావు. ఇది మనం కనుక ఉదయం 5ంటికి అలారం ఆపేసినట్టు. అలారం కనుక ఎలాగా మోగుతా మనల్ని హెచ్చరిస్తూ ఉంటుందో, దేవుని స్వరం అనబడిన మనస్సాక్షి మనలో ఎప్పుడు హెచ్చరికలు పంపిస్తానే ఉంటుంది.
మనం పెద్దగా వాటిని ఖాతరు చెయ్యం. తర్వాత జరిగేదేంటి? మన జీవితంలో ఓటమి పాలైపోవటమే. గమనించాలి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఓడిపోవటానికి కారణాలు ఇవి, గమనించండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. మీరు చదివితే బాగుంటుందేమో. చదవమ్మా ఇంకొంచెం గట్టిగా. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును. అది నేను చెప్పింది. ఇశ్రాయేలీల పక్షంగా దేవుడు ఉంటే ఒకడు ఏం చేస్తాడు? 1000 మందిని తరుముతాడు. ఇద్దరు ఎట్లు 10,000 మందిని. ఇది ఇశ్రాయేలీల కెపాసిటీ. కానీ వీళ్ళు ఏం చేశారు? ఓడిపోయారు. గమనించండి. వాస్తవానికి ఓడిన ప్రతిసారి ఓటమే అంతిమం అనుకోకూడదు. దేవుడు మనల్ని మనం సరి చేసుకోవటానికి ఒక అవకాశం ఇచ్చాడు అనుకోవాలి. ఫెయిల్ అయిన వెంటనే ఇంక అయిపోయింది, ఇదే ఆఖరు అనుకోకూడదు. దేవుడు మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నించటానికి అవకాశం ఇచ్చాడు అనుకోవాలి. ఏది? పాపం చేయటానికి కాదు, సరిదిద్దుకోవటానికి. అందుకని మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, సహాయకుడైన దేవుడు మనకున్నాడు, నాయకుడైన యేసుక్రీస్తు ప్రభు మనకున్నాడు. మన పక్షంగా విజ్ఞాపన చేయటానికి ప్రధాన యాజకుడైన ప్రభువు మనకున్నాడు. కాబట్టి మనం మరొక్కసారి ప్రయత్నిస్తాం, మరొక్కసారి ప్రభు పక్షంగా జయాన్ని చూస్తామన్న నిరీక్షణ కూడా మనకు ఉండాలి. అందుకనే బాధ కలిగిన లోయ ఎలాగ మార్చబడిందని హోషేయ అంటున్నాడు, నిరీక్షణ ద్వారంగా మార్చబడింది. ద వ్యాలీ ఆఫ్ టార్మెంట్ హ్యాస్ బికమ్ ది వ్యాలీ ఆఫ్ హోప్. నిరీక్షణ. ఏ నిరీక్షణ, ఏ ఆశ లేని పరిస్థితుల్లో దేవుడు వీరిలో ఒక నిరీక్షణను కలుగజేశాడు. అందుకనే గమనించండి, ఏ ఏ కోణాల్లో మనం ఓడిపోతున్నామో చూసాం. ఆత్మీయ కోణంలో, అలాగే వృత్తిపరమైన కోణంలో, కుటుంబ కోణంలో, ఉద్వేగాల కోణంలో ఓడిపోతా ఉన్నాం. ఇశ్రాయేలీలు ఎందుకు ఓడిపోయారో కూడా చూసాం. ఎందుకంటే వాళ్ళల్లో అపినమ్మిక వచ్చింది, అవిధేయత వచ్చింది, సేవకుని మాటను అగౌరవపరిచారు, ఆఖరికి మనస్సాక్షిని కూడా వాళ్ళు మోసం చేశారు. అంతే కదా. నువ్వు ఈ ఎరుకో దాంట్లోది ఏది ముట్టుకోకూడదంటే, బహుశా అది ముట్టుకునేటప్పుడు కూడా ఆకానికి అలారం మోగే ఉంటుంది. ఎందుకు ముట్టుకుంటున్నావు, ఇది ముట్టుకోవద్దు అన్నాడుగా దేవుడు అని అనిపించి ఉంటుంది. కానీ ఆగాడా? అది మనస్సాక్షిని మోసం చేయటం అంటే. గమనించండి, మనస్సాక్షిని మోసం చేయటం అంటే. ఆ ఆఖరి క్షణంలో ముట్టుకునే ముందు వెనక్కి వచ్చిన హాయి మీద వీళ్ళు ఓడిపోయే అవకాశం ఉండేది కాదు కదా. దేవుడు అవకాశం ఇచ్చాడు వీళ్ళకి, కానీ ఆకాని ఏం చేశాడు? దాన్ని దుర్వినియోగం చేశాడు కదా. ఈ లోకం కూడా చాలా యవ్వచూపుద్ది. అపవాది కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ కొండల పైకి తీసుకెళ్ళిపోయి, ఇదంతా నాదే, ఇదంతా ఇచ్చేస్తానన్నాడు. ఆయన లోబడ్డాడా? అదండి సంగతి. అందుకనే గమనించండి, ఇది ఎథికల్ కాదు, ఇది లాఫుల్ కాదు అని మనకు అనిపించింది అనుకోండి, ఎవరిని సంతోష పెడతాయి చేయాలి అవన్నీ కదా. సుశాంత్, కాపీ కొట్టడం మంచిది కాదు అని నీకు అనిపించింది అనుకో, కొట్టకూడదు అంతే, నువ్వు ఫెయిల్ అయినా పర్లేదు. కానీ నీకేమనిపిస్తుంది? ఈ ఒక్కసారి చూసేద్దాం, పాస్ అయితే తర్వాత జాగ్రత్త పడదాం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చేసింది ఉందో చూడు, ఇది జీవితాంతం వెంటాడుద్ది. ఎప్పటికీ నువ్వు కష్టపడి చదవలేవు. ఇంకోసారి ఏమనిపిస్తుంది? ఇంకోసారి కాపీ కొడదాం. మొన్న అలా చూసాం కదా, ఈరోజు ఇలా చూద్దాం కదా. జాయ్ సార్కి పెద్ద పేరు ఉండేది, వీడు కాపీలు ఎక్కడున్నా పట్టుకుంటాడనే పేరు ఉండేది. అందుకని జనాలు ఎక్కడెక్కడ పెట్టేవాళ్ళు తెలుసా? ఈ కింద, ఈ కాలర్ కింద నార్మల్గా ఇలా కూర్చునేవాళ్ళు. మాకు తెలియదు ఆడు అక్కడ పెడతాడని. ఎందుకో మరి ఆడి దగ్గరికే నా దృష్టి లేదు. నా పాపిస్ట్కి వెళ్ళాము. లేకపోతే ఈ స్లీవ్స్ ఇలా మడత పెట్టేవాడు, మడత పెట్టి ఆ స్లీవ్స్లో పెట్టేవాడు. ఆ స్లాక్లో నుంచి కూడా లాగేవాడు ఆయన్ని.
అయిపోయింది కదా. ఇది అనెతికల్ అంటే ఇంక చేయకూడదు అంతే. ఎవరిని సంతోష పెడతాక సార్. ఇప్పుడు కాకపోతే ఇంకొక అవకాశం వస్తుంది. ఒక 6 నెలల తర్వాత ఇంకోసారి పరీక్ష పెడతాడుగా. ఇప్పుడు 6 నెలలు కూడా ఆగట్లేదుగా, నెలన్నరకే పెడుతున్నారుగా, రాసుకోవచ్చు కదా. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అబ్బాయిలు, ఇప్పుడు నువ్వు చదవలేదనుకో, వింటున్నారా, చదవలేదనుకో, పోనీ అమ్మాయి చదవలేదనుకో, ఏమంటారు? నిజం చెప్పు, అమ్మాయి చదవట్లేదు, 10th అయిపోయింది, ఏమంటారు? కదా. నువ్వు ఇంటర్ ఆపేసేవరా రామ్మోహన్, నిన్ను ఎవడైనా పెళ్లి చేసుకున్నాడా? అనర్రా, నువ్వు చదవాలి అంతే. అంటారా నిన్ను? అనరు. నిన్నేమంటారు తెలుసా? 2 నెలలు ఆగాక ఆటో నగర్ పద అంటారు. ఇంత తేడా ఉంది. అందుకని చదవండిరా అబ్బాయిలు, చదవండిరా. మీరేం చదవమంటేనే వీడు చదివాడండి మిమ్మల్ని చదవమంటున్నాడు. అరే చదివాను రా, చెప్తున్నాగా మీకు. బాగా చదవాలి. అందుకని చూడు, తేజ అన్నయ్య చక్కగా చదివి, ఇంటికి వాటరింగ్ చేసుకుంటా చదివి కదా, స్టాక్ అందిస్తా చదివి, మొత్తానికి ఉద్యోగం సంపాదించాడు. ఎంత కష్టపడ్డాడు తెలుసా? ఉండాలి, ఫోకస్ ఉండాలి మనిషికి. ఏమైనా పర్లేదు మా అమ్మ నాన్న ఎత్తారు అనుకుంటే ఏమి ఉండదు, తర్వాత ఎవడో. అందుకని అబ్బాయిలు ఇప్పుడు ఏం చేద్దామండి, నాకు లైసెన్స్ ఉందిగా, ఇంత తేడా ఉంది అబ్బాయిలు, కాబట్టి మీరు బాగా ఆలోచించుకోండి. అందుకని బాగా చదువుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఇశ్రాయేలీల దగ్గరికి వద్దాం. వీళ్ళు 8వ అధ్యాయములో హాయి మీద గెలిచారు మొత్తానికి. గమనించండి, వీళ్ళు విజయం పొందటానికి కొన్ని కారణాలు చెప్పి నేను ముగించేస్తాను. వీళ్ళు విజయం పొందటానికి కారణాలు ఏంటంటే, గమనించండి, దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా యెహోషువ విచారణ చేశాడు. దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా యెహోషువ విచారణ చేశాడు. 7-6 చదువుతారా? యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీల పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందస్సమును ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మధ్య ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయునట్లు అమోరీల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. మమ్మల్ని ఎందుకు దాటించావయ్యా ఈ హాయి వాళ్ళ చేతిలో చనిపోటాక? మనమైతే ఇలా అడుగుతాం, అసలు ఎందుకు మాకు ఇది ఇచ్చావు కదా కదా, ఎందుకు ఇలాంటి భర్తనిచ్చావు, ఎందుకు ఇలాంటి పిల్లల్ని ఇచ్చావు మనం అడుగుతాం. ఎందుకయ్యా ఈ సమస్య మాకు ఇచ్చావు, ఎందుకు ఈ అనారోగ్యం ఇచ్చావు, మనం రకరకాల ప్రశ్నలు అడుగుతాం. ఆయన ఎప్పుడైనా ఒక ప్రశ్న అడిగాడా? అరే ఈ మాత్రం పరిశుద్ధంగా ఉండలేనాడు బాప్తిసం ఎందుకు తీసుకున్నావు నువ్వు అని ఎప్పుడైనా అడిగాడు ఆయన నిన్ను? అడిగితే ఏంటి సమాధానం? ఏమీ లేదు, మళ్ళీ చెట్టు వెనక్కి వెళ్ళటమే. ఏది ఆదాము అవ్వలు కనుక వెళ్ళిపోయారు చూడండి, అలా వెళ్ళిపోవటమే. మళ్ళీ ఆయన ఎప్పుడు అడగలా, కానీ ఇశ్రాయేలీలు అడుగుతున్నారు చూడండి. అరే మీరు ఎందుకు శపితమైన దాన్ని తీసుకున్నారు ఆయన అడిగాడా? కానీ వీళ్ళు ఏమంటున్నారు అసలు తెలియదుగా విషయం. వీళ్ళు ఓడిపోయిన సంగతి తెలుసు, కానీ ఓటమికి కారణం ఏంటో వీళ్ళు ఇంకా గ్రహించుకోలేదు. కానీ వీళ్ళు బట్టలు చింపుకొని యెహోవా సన్నిధిలో వీళ్ళు మొరపెట్టుకుంటున్నారు, విచారణ చేస్తున్నారు, ప్రభువుని అడుగుతున్నారు, మాకెందుకు ఇలాగా జరిగింది అని. మన ప్రార్థనలు కూడా ఇలాగే ఉంటాయా? మాకెందుకు ఇలా జరిగింది, మాకెందుకు ఇలా చేసావు కదా. గాడ్ హ్యాస్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్ ఫర్ యూ కదా. దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు. ఇక నువ్వు ఆయన అడిగి ఏంటి ఉపయోగం? ఆయన చేసే సమయానికి అద్భుతమైన రీతిలో చేస్తాడు ఆయన. గమనించండి, అద్భుతమైన రీతిలో చేస్తాడు. వీళ్ళు కూడా ఒక చిన్న ఓటమి విషయంలోనే ఓర్చుకోలేక అడుగుతున్నారయ్యా మమ్మల్ని ఎందుకు దాటించావు? యోర్దాను దాటించినప్పుడు అడిగారా మమ్మల్ని ఎందుకు దాటిస్తున్నావు? ఎర్ర సముద్రం ఆరిన నేల మీద నడిచినప్పుడు అడిగారా మమ్మల్ని ఎందుకు నడిపిస్తున్నావు? పూరేళ్ళు పడినప్పుడు అడిగారా అయ్యా మాకెందుకయ్యా నాన్ వెజ్ ఇప్పటికే బర్డ్ ఫ్లూ వచ్చింది అన్నారా? లేదు. మాకెందుకయ్యా దేవదూతలు తినే మన్నా అన్నారా? అప్పుడు అడగరు ఎవరో, అప్పుడు అడగరు. ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఎవడు అడగడమ్మాయి, జలుబు వచ్చినప్పుడు అడుగుతాడు. ఎరుకో మీద గెలిచినప్పుడు ఎవడు అడగలా.
చిన్న హాయి మీద ఓడిపోయేసరికి, ఒక 2000 మంది చనిపోయేసరికి వీళ్ళకి ఎంత నొప్పి వచ్చింది కదా. అందుకని వీళ్ళందరూ తలలు నేల మీద మోపి ధూళి పోసుకొని బట్టలు చింపుకొని యెహోవా సన్నిధిలో వీరు మొరపెట్టుకుంటున్నారు. దేవుని సన్నిధిలో వీరు ఏం చేస్తున్నారు? విచారణ చేస్తున్నారు. మనం కూడా ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, మన తప్పిదాలను బట్టి ఎలా జరిగి ఉంటుంది అన్న కోణంలో మనం ఆలోచిస్తూ మనల్ని మనం సరి చేసుకోవటానికి మనం కూడా ప్రయత్నించాలి. అప్పుడే మనం కూడా విజయ పదంలో నడుస్తాం. మన ఓటమి కూడా విజయంగా మార్చబడుతుంది. హల్లెలూయా. గమనించండి, మొదటిగా యెహోవా సన్నిధిలో, దేవుని సన్నిధిలో విచారణ చేయాలి. రెండవది, దేవుని యొక్క శత్రువుతో కఠినంగా వ్యవహరించాలి. దేవుడికి శత్రువు అయితే, దేవునికి శత్రువు అనుకోండి, మనకు మిత్రుడు ఎలాగవుతాడు? అవ్వకూడదు. ఒకవేళ అయ్యాడు అనుకోండి, అది లౌక్యం కదా. ఇప్పుడు పక్కింటి వాళ్ళకి మనకి గొడవ అయింది, అప్పుడు ఇంటి మొత్తానికి వాళ్ళకి వీళ్ళకి మాటలు ఉండవుగా, చిన్నపిల్లలు కూడా మాట్లాడుకోవటానికి అది ఆ కట్టుబాటు ఉండాలి సార్ మనలో. దేవుడు అది శపితమైందంటే అది యాకానికి ఎలా ఇష్టమవుద్ది కదా. ఒకడు సంఘాన్ని వ్యతిరేకించాడంటే ఆడింక అనవసరం. అది తల్లి అయినా తండ్రి అయినా సంఘం తర్వాతే, పరిచర్య తర్వాతే, గుర్తుపెట్టుకోండి కదా. ఇప్పుడు సంఘ ప్రయోజనాలు వదిలిపెట్టేసి వీళ్ళతో నేను సమాధానంగా ఉంటామంటే నా ఆస్తి కోసం ఉండాలి. దీన్ని లౌక్యం అంటారు. అర్థమైందా? అది జనాలకు లౌక్యం కావాలా, ఆత్మీయత కావాలా? మీరు మాట్లాడకూడదు దేనమ్మ గారు. కదా. దేవునికి శత్రువు అయితే మనకే శత్రువే. దేవుడు దాన్ని హేయమైన వస్తువుగా ఎంచాడు, శపితమైన దానిగా ఎంచాడు అంటే అది శపితమైందే కదా. ఏదో మన లౌక్యం కోసం, మన హ్యూమన్ రిలేషన్స్ కోసం సంఘాన్ని వ్యతిరేకించినోడు ఇచ్చే ఒక చిన్న క్యాష్ కవర్ కోసం వాడిని ఎక్కడి నుంచో పిలిచామనుకో, ఏంటి సార్ మన కట్టుబాటు, మన ఆత్మీయత ఏంటిది కదా. వాడు ఒక్కసారి విభేదించాడంటే జీవితాంతం వాడు విభేదించినట్టు, ఇది మర్చిపోవద్దు మీరు. సంఘ దర్శనం, సంఘ నియమం అర్థం కాలేదు, వాళ్ళు విభేదించారు అంటే ఇంకంతే. ఇంక ఆడినేదో పోగేసుకోవడానికి మనం ప్రయత్నించవసరంలా. వాడు విభేదించి విస్తరించనివ్వండి, ఎక్కడైనా మనకు అనవసరం. వాడు రమా స్కూల్లో పెట్టుకునేవ్వండి, రాజుగారి స్కూల్లో పెట్టుకునేవ్వండి, అది మనకు అనవసరం. అంతే. అది మన నియమం, మనకు ఉంటాం, మన సంఘక్రమం, మన ఆరాధన, మన విధానాలు మనం ఫాలో అవుతూ ఉంటాం కదా. ఇది ఉండాలి సార్, ఈ పట్టుదల ఉండాలి మనిషిలో. దీనికోసం తొడగొట్టవసరలా, కేసులు పెట్టుకోవసరలా, లేకపోతే కోర్టులకు వెళ్ళవసరలా. చేయను అంతే. ఇక ఏదో మన స్వలాభం కోసం, మన సొంత ప్రయోజనాల కోసం రాజీ పడ్డామనుకోండి, ఆత్మీయతలో నువ్వు రాజీ పడిపోతావు, కాంప్రమైజ్ కదా. అందుకనే పాపం విషయంలో, దేవునికి అవిధేయత చూపించే విషయంలో ఏదైనా జరిగితే మనల్ని మనం సరి చేసుకోవాలే తప్ప, గమనించండి, వాటితో ఏకీభవించకూడదు. పలానాది దేవుడు వద్దు అన్నాడంటే లేదు, ఇంకంతే అది. గమనించండి, ఇక్కడ దేవునికి శత్రువు అంటే మనకి శత్రువే, మర్చిపోవద్దు. ఈ మాట చెప్పట్లేదేంటి మనకు శత్రువు అని. మనకేమో హ్యూమన్ రిలేషన్స్ ముఖ్యం కదా. కదా. అందుకనే గమనించండి, ఇంకొకటి దేవుడి నుంచి మనం ప్రోత్సాహం పొందుకోవటం కదా. 7వ అధ్యాయంలో ఆయన కోపోద్రేకం అంతా కూడా చల్లారిపోయిన తరువాత మనం చూడగలిగితే 8వ అధ్యాయము మొదటి వచనంలో మరియు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. దేవుని నుంచి ప్రోత్సాహం అన్నమాట. ఏది?
మరి ప్రోత్సాహం 7లో లేదే అంటే నువ్వు పాపంలో ఉన్నంతకాలం దేవుని ప్రోత్సాహం ఉండదు కదా. యాజ్ లాంగ్ యాజ్ యూ ఎంటర్టైన్ సిన్ యూ విల్ నాట్ బి ఎంకరేజ్డ్ బై గాడ్. నువ్వు ఎంతకాలం అయితే పాపంలో కొనసాగుతావో దేవుని ప్రమేయం ఉండదు. అది మన పరిస్థితి ఎలాగ ఉంటుందంటే ఉభయచర జీవుల్లాగా ఉండిపోతున్నాం మనం. ఉభయచర జీవులు అంటే తెలుసా? యాంఫీబియన్స్ అంటే తెలుసా? నెలల్లో ఉంటాయి, నేల మీద ఉంటాయి, కప్పలాగా అన్నమాట. కప్ప నీళ్ళలో ఉంటుంది, నేల మీద ఉంటుంది. మనోళ్ళు ఉద్యోగ సభల్లో ఉంటున్నారు, మనోళ్ళు గొంగళ తిరణాల్లో ఉంటున్నారు. ఆ గొంగళ తిరణాలే కదండి, అది ఏరమ్మ తిరణాలు కాదుగా, ఉయ్యూరు కాదుగా. అంటే అక్కడ కూడా ఉంటావు నువ్వు రేపొద్దున, దానిదే ఉంది. నువ్వు గొంగళ వెళ్ళినోడు అక్కడ ఉండవా నువ్వు? ఉభయచర జీవులు అయిపోతున్నారు, గమనించండి. అంటే వీళ్ళకి పాపము కావాలి, దేవుడు కావాలి. నువ్వు పాపంలో ఉన్నంత కాలం దేవుడు నిన్ను ప్రోత్సహించడు. శపితమైంది వాళ్ళ మధ్యలో ఉన్నంత కాలం దేవుడు వారిని ఎంకరేజ్ చేయలే, వారిని ప్రోత్సహించల. ఎప్పుడైతే వాళ్ళు రాళ్ళతో కొట్టబడి, వాళ్ళు కాల్చబడి, ఆ శపితమైనది కూడా కాల్చబడి వాళ్ళ మీద ఒక రాళ్ళ గుట్టగా వేసేసారు చూడండి, 7:25 అప్పుడు 7:26 ఆయన కోపోద్రేకము విడిచిపెట్టాడు. మనం అనుకుంటాం చెయ్యొచ్చు, ఏం కాదు, ఎలాగైనా ఉండొచ్చు. ఎలాగైనా ఉండేటట్టయితే ఆయన పేరు చెప్పుకోవటం అనవసరం కదా. అందుకని 7 సంఘాల్లో ఒక సంఘంతో ఆయన అన్న మాట ఏంటైతే, అయితే నువ్వు చల్లగా ఉండమ్మా, లేకపోతే వెచ్చగా ఉండు, నువ్వు నులివెచ్చగా ఉంటానంటే కుదరదు అన్నాడు. అయితే నువ్వు నీళ్ళల్లోనే ఉండు, లేదా నేల మీదే ఉండు, నేను నీళ్ళల్లోనూ ఉంటాను, నేల మీద ఉంటాను, ఉభయచర జీవిలాగా ఉంటానంటే కుదరదు. గమనించ. అందుకనే నువ్వు పాపంలో కొనసాగినంత కాలం ఆయన నిన్ను ప్రోత్సహించడు. ఆయన మాట వినకుండా, ఆయన వాక్యానికి విధేయత చూపించకుండా ఉన్నంతకాలం నిన్ను ప్రోత్సహించడు. ఇప్పుడు వీళ్ళు విడిచిపెట్టుకున్నారు, శపితమైన దాన్ని విడిచిపెట్టారు. కాబట్టే ప్రభు వీరితో మాట్లాడుతున్నాడు, వీరికి ఒక వాగ్దానం కూడా ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? రాజు, అతని మనుషులు, హాయి పట్టణం, ఆ దేశమంతా కూడా నీ చేతికి నేను అప్పగిస్తున్నాను. అంతకుముందు ఇవ్వలేదా వాగ్దానం? మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం ఇస్తాను అన్నాడు. ఇప్పుడు కూడా ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అంటే మనలో పరిశుద్ధత అనేది అవసరం, దేవుని మాటకు విధేయత చూపించటం అనేది అవసరం. వాగ్దానాలు ఉన్నాయి, కానీ దాన్ని స్వతంత్రించుకోకుండా మనిషి అగమ్య గోచరంలో ఉంటున్నాడు కదా. గొడుగు ఉంది, సంకలోనే ఉంది, కానీ వర్షంలో తడిసి వచ్చాడు ఓ మనిషి. అరే ఎందుకు ఉంది గొడుగు? నువ్వు తడవకుండా ఉండటానికే కదా. వాగ్దానం ఎందుకు ఇచ్చాడు? నువ్వు స్వతంత్రించుకోవటానికే కదా. నువ్వు స్వతంత్రించుకోలేనంత అవిధేయతలో, అక్రమంలో, అతిక్రమంలో నువ్వు ఉన్నావు అంటే ఏంటి ఉపయోగం? నీ దగ్గర గొడుగుండి, నీకు వాగ్దానం ఉండి, నీకు 31 రాత్రి 1వ తారీఖు ఉదయం నీకు వాగ్దానం కార్డు ఇచ్చి కదా. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు, దేవుడు మనకి వాగ్దానం చేస్తాడు. గమనించగలిగితే 8వ వచనం 9వ వచనంలో కూడా ఈ విషయాలన్నీ మనకి కనబడుతూ ఉంటే దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం. అంత మాత్రమే కాదు, దేవుని సహాయం కోసం మనం ఎదురు చూడాలి. దేవుని సహాయం కోసం మనం ఎదురు చూడాలి. 12వ వచనాన్ని చదువుతారు ఒకసారి. 8:12 వారికిని హాయికిని మధ్యను లోయ ఉండగా అతడు ఇంచుమించు 5,000 మంది మనుషులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్య పొంచియుండుటకు ఉంచెను. పొంచి ఉండటం కోసం. అయితే ఇప్పుడు ఈ 2,000 మంది చనిపోతే చనిపోయారు, కానీ ఈ 5,000 మంది ఏం చేస్తున్నారు? టైం కోసం ఎదురు చూస్తున్నారు. వాగ్దానాలు ఉన్నాయి, అవి నెరవేర్చబడటానికి వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మనం కూడా వీ షల్ వెయిట్ అపాన్ ది లార్డ్. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఆయన కోసం మనం ఎదురు చూస్తాం. గమనించండి, ఆయన కోసం మనం ఎదురు చూస్తాం కదా.
నైట్ వాచ్మెన్ ఎప్పుడు తెల్లారుద్దని ఎదురు చూస్తాడు తెలుసా? ఎందుకని? అమ్మయ్య, ఒక బాధ్యత అయిపోయింది, ప్రశాంతంగా నేను వెళ్ళొచ్చు, ప్రస్తుతానికి ఈ పూటకు ఏ దొంగతనం జరగలేదు, ఇది జరగలేదు, నా డ్యూటీ అయిపోయింది అని తెల్లారి చక్కగా ఇంటికి వెళ్ళిపోతాడు కదా. దానికోసం ఎలా ఎదురు చూస్తాడు? మనం కూడా దేవుని వాగ్దానాల కోసం అలాగా ఎదురు చూడాలి. జయమ్మ గారు, మా పల్లెటూరులోనే దోమలు లేవు, విజయవాడ నైట్ మీటింగ్కి రావాలంటే నేను షూను సాక్స్లు వేసుకురావాలన్న ఇది భయం కలుగుతుంది నాకు, చాలా భయం వేస్తుంది నాకు. ఏంటి వీళ్ళు ఇన్ని కబుర్లు చెప్తారు, ఇన్ని దోమలు ఏంటి అనుకుంటున్నాను. అది మాకే లేవు దోమలు, ప్రశాంతంగా తిరుగుతాం. దోమలమ్మ ఏం చేస్తున్నారు? దేవుని వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవటం కోసం, ఆయన సమయం కోసం మనం ఎదురు చూడాలి. అంత మాత్రమే కాదు, ఆయన వాగ్దానాలను మనం ఎత్తి పట్టడం వలన, ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎలాగున్నాయో గమనించారా? ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని అయినా సరే అవన్నీ అవును అన్నట్టుగానే ఉన్నాయంట. ఎలాగున్నాయి అవన్నీ? అవును అన్నట్టుగానే ఉన్నాయి. అంటే ఆయన మాట ఇచ్చాడంటే ఆయన నెరవేర్చేవాడు, ఇంక అందులో ఏ సందేహం కూడా లేదు కదా. అందుకని ఎదురు చూడాలి, దేవునికి మనం స్తుతియాగము చేయాలి. 31వ వచనాన్ని చదువుతారా ఒకసారి? 31వ వచనము. సేవకుడైన మోషే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లను తగిలింపని కారు రాళ్లతో యబాలు కొండ మీద దాని మీదకి వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అంటే దేవునికి వారు స్తుతియాగము చేశారు. హాయి పట్టణం మీద వారు గెలిచాక, ఆ ఓటమి అనుభవాల్లో నుంచి ఇప్పుడు విజయం పదంలోకి వచ్చాక వారు చేసిన పని ఏంటంటే ప్రభువుని స్తుతించటం. గమనించండి కదా. ఈ రోజున విశ్వాసుల్లో ప్రార్థన ఏమైపోతుంది? లెస్ అయిపోతుంది కదా. షుగర్లెస్ లాగా ప్రార్థన ఏమైపోతుంది? లెస్ అయిపోతుంది. మరి స్తుతి లెస్సర్ అయిపోతుంది, స్తుతి ఇంకా తగ్గిపోతుంది. ఏం చేస్తాంలే. ప్రభువుని ఎంతగా స్తుతిస్తే ఆ ఫలాన్ని అంతగా మనం అనుభవిస్తాం. హల్లెలూయా. వీరు జయం పొందాక వీరు చేసిన పని ఏంటంటే, మోషే ధర్మశాస్త్రం ప్రకారం వీళ్ళు దహన బలులను అర్పించారు. అంటే ఆయనను వీళ్ళు స్తుతించారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత 34వ వచనాన్ని చదువుతారా? ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి, ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనమును అయ్యొద్దు మనకి, దాని శాప వచనమును చదివి వినిపించెను. గమనించండి. స్తుతించటం మాత్రమేనా వీళ్ళు చేసింది? దేవుని వాక్యానికి అప్పగించుకున్నారు. గమనించండి, దేవుని వాక్యానికి ఇశ్రాయేలీయులు అప్పగించుకున్నారు. మోషేకి ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో ఉన్న దీవెన వచనాలు, శాప వచనాలు రెండిటిని కూడా వాళ్ళు చదివి వినిపించారు కదా. డూస్ అండ్ డు నాట్స్ కదా. జనాలకి ఈరోజు ఇవన్నీ అవసరంలా. ఇవన్నీ అవసరంలా. ఎంతమంది ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కొన్న వెంటనే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ తీసి చదువుతారు, దాన్ని ఇమీడియట్గా చెత్తకొప్పలో పడేస్తారు. పడేసి ఇలా సొంత ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అందుకని మా ఫోన్ కాలింది, మా ఫోన్ పేలిందంటే ఎందుకు పేలదు? ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఏదో ఫాలో అవ్వాలి కదా. 60% ఉంది, ఎందుకు ఛార్జింగ్ పెట్టాలి? 20కి వచ్చాక పెట్టుకో. అది నువ్వు చదవగా నీకు తెలియదుగా, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అదే రాసి ఉంటుంది. నీకు తెలియదు, నువ్వు 60కి పెడతావు, దాని కడుపు ఉబ్బరం అయిపోయి అది పేలిపోద్ది ఒకరోజు. అందుకనే జనాలకి అవి నచ్చవు, ఇన్స్ట్రక్షన్స్ నచ్చవు. కానీ ఇక్కడ గమనించండి, మోషే ధర్మశాస్త్రంలో ఉన్న దీవెన వచనాలు, శాప వచనాలు రెండింటిని కూడా చదివి వినిపించారు. అనగా వీళ్ళందరూ దేవుని వాక్యానికి అప్పగించుకున్నారు, ప్రభువుని స్తుతించారు. అందుకనే ఓడిపోయినా సరే వీళ్ళు విజయం పొందటానికి ప్రభు దగ్గర విచారణ చేశారు. ఆయన వాగ్దానాల కోసం కనిపెట్టుకున్నారు. దేవుని శత్రువు పట్ల కఠినంగా ఉన్నారు కదా. అంటే బహుశా ఆకానుని రాళ్ళతో కొట్టే ఆపరేషన్లో
డాడీ మా చుట్టమే, మేము రాములే అన్నారేమో కొంతమంది. వాళ్ళని కూడా కలిపి కొట్టేసి ఉంటారు నాకు తెలిసి. ఎందుకని? వాడు కూడా ఏకీభవించినట్టేగా, ఆ కాను తీశాడు తప్పు లేదు అన్నట్టేగా కదా. అందుకని కఠినంగా వ్యవహరించాలి కదా. కొన్నిసార్లు కొన్ని ఆహార నియమాల్లో కఠినంగా లేరనుకోండి, కొన్ని అవయవాలే తీసేయాల్సి వస్తుంది. ఇది ఒక లెక్క కదా. ఏం చేద్దాం మరి? అందుకనే గమనించండి, నేటికి కూడా చాలామంది ఎరుకోల మీద గెలుస్తున్నారు కానీ హాయి మీద ఓడిపోతున్నారు కదా. తాగుడు, వ్యభిచారం వీటిని జయిస్తున్నారు, బాగానే ఉంది. కానీ చిన్న చిన్నవి ఉంటాయి చూడండి, అసూయ, ద్వేషం. ఒక ఇద్దరు బండి మీద వెళ్తుంటే వీళ్ళే స్కాన్ చేస్తారు వాళ్ళని. మీటింగ్కి వెళ్ళిన ఆగదు ఇది స్కానరు. వాళ్ళు ఏ చీర కట్టారు మరి? ఈ స్కానర్ రోగం ఏంటో మరి. వీళ్ళు తాగుడిని జయించిన వాళ్ళే, వీళ్ళు వ్యభిచారాన్ని జయించిన వాళ్ళే, కానీ ఈ హాయి మీద ఓడిపోతున్నారు. గమనించండి. హాయి అని తెలుగులో మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఇంగ్లీష్లో ఏమని రాయబడి ఉంటుందంటే ఆయ్. గోదావరిలో అంటారు చూడు ఆయ్ అని, అలాగే రాయబడి ఉంటుంది AI కదా. ఈరోజున్న మనిషి మేధస్సు అంతా దేని మీద ఓడిపోతుంది? మనిషి సునీత విలియమ్స్ని అంతరిక్షంలోకి పంపించాడు, బాగానే ఉంది, కానీ AI మీద ఓడిపోతున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు. అది మనిషి కాదు, అది ఏది కాదు, దానికి అప్పగించేసుకుంటున్నాడు. గమనించండి. ఇప్పుడు జనాలు కూడా అదే చదువుతున్నారు. రోబోటిక్స్, నానో టెక్నాలజీ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడంతా AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా. వీళ్ళు చదవరు. నువ్వు ఒక టాపిక్ ఇస్తే అదే నీకు ఒక ఎస్సే రాసి పెట్టుద్ది. ఇక దీన్ని ఎప్పుడు ఉపయోగించావు నువ్వు మరి? అవునా అన్నట్టు చూస్తున్నావు కదా. నిజమేరా, అది ప్రింట్ కూడా తీసిస్తాను, నువ్వు నీ పని ఏం లేదు, తీసుకెళ్ళి ఇదిగోండి మేడం అంటమే ఫైల్లో పెట్టి. అంటే వీళ్ళకి వాడే అప్పగించేసుకుంటున్నారు. దేవుని వాక్యానికి అప్పగించుకోవలసిన వీరు అపవాది తంత్రానికి అప్పగించేసుకుంటున్నారు. అందుకని హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడో తెలుసా? సులువుగా చిక్కుల్లో పెట్టే పాపం అంటాడు. బహిరంగంగా కనిపించే, బయటికి కనిపించే వీటి మీద నియంత్రణ ఉంటుంది, కానీ అంతరంగంలో ఉండే వాటి మీద, బలహీనతల మీద నియంత్రణ ఉండటల్లా. గమనించండి. అందుకని చెప్పాను కదా, చాలామంది ఎరుకో మీద గెలుస్తున్నారు కానీ హాయి మీద ఓడిపోతూ ఉన్నారు. అందుకని గమనించండి, దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే దాన్ని ఆయన నెరవేర్చేవాడు. షరతులు వర్తిస్తాయి, మర్చిపోవద్దు. కండిషన్స్ అప్లై కదా. అందుకనే మనం పాపంలో ఉన్నంతకాలం ఆ వాగ్దానం పని చెయ్యదు కదా. ఎప్పుడు రానివాడు వాడు మందిరానికి వస్తాడుగా 31 నైటు. ఒక అతను వచ్చి తీశాడంట, ఒక తాగుబోచుడు తీస్తే ఆడికి వచ్చింది వాగ్దానం ఏంటంటే, నీ నోరు బాగుగా తెరువుము, దాన్ని నేను నింపుతాను అని వచ్చిందంట. ఏ బెల్ట్ షాప్కి వెళ్ళాలి ఇప్పుడు వీడు? కదా, ఎంత ఎక్కువ డబ్బులు పెట్టుకోవాలి ఇప్పుడు వీడు? వీడేమంటాడు? నా వాగ్దానం వచ్చింది అంటాడు. నువ్వు తాగుడిని వదిలిపెట్టుకోరా బాబు ముందు కదా. అలాగో దొంగోడు వచ్చాడంట 1వ తారీఖు. అతనికి వచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడు. ఈ కాదండి వాగ్దానాలు. అవి మన జీవితాల్లో నెరవేరాలంటే కొన్ని షరతులు ఉంటాయి. మనం పాపాలను మనం విడిచిపెట్టుకోవాలి, అవిధేయతలను మనం విడిచిపెట్టుకోవాలి. అప్పుడే ప్రభువు మనల్ని దీవిస్తాడు. గమనించండి. ఆత్మకార్యాలు మనలో కనిపించాలి, శరీర కార్యాలు మనలో నశించాలి. అప్పుడు ప్రభువు మనల్ని దీవిస్తాడు కదా. ఏమనుకున్నాడో ఆకాను, శరీరం ఆకాను ఆత్మ మీద జయించింది కదా. చూసిన వెంటనే తీసుకోవాలనిపించిందంట. చూచి ఆశించి అని రాయబడి ఉంటుంది. గమనించండి 7వ అధ్యాయంలో. చూశాడు, ఆశించాడు. అబ్బా, అదేంటండి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు? ఇది కాదురా, ఇది ఆశ పట్టం. ఆశ ఉంటే దేవుడు ఓకే, ఆశ పడితే కష్టం. ఆశ కలిగిన వాళ్ళు ఆత్మల కోసం చేస్తారు,
ఆశపడిన వాళ్ళు ఆస్తుల కోసం సేవ చేస్తారు. ఇంత తేడా ఉంటుంది ఆశకి, ఆశ పడటానికి. అర్థం చేసుకోవాలి. అందుకని వీళ్ళు పోగేసుకుంటారు, ఆశ కలిగిన వాళ్ళు పోగొట్టుకుంటారు. అది ఇతను ఏం చేశాడు? ఇతను ఆశించాడు, తన ఆత్మీయత నమ్ముకున్నాడు, దేవుడు శపించిన దానిని తీసుకున్నాడు. ఏమైపోయింది ఇప్పుడు? ఆ ప్రాంతం రాళ్ళ గొట్ట అయిపోయింది, రాళ్ళ దెబ్బ అయిపోయింది. కానీ దేవుడు నమ్మదగినవాడు. ఆ రాళ్ళ దెబ్బనే మేత భూమిగా మార్చాడు. హల్లెలూయా. గమనించండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయం 10వ వచనంలో చూడగలిగితే, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును, ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. యెషయా 65:10. గమనించండి, ఆకోరులో ఎలాగుంటుందంటే పశువులు పరుండు స్థలముగా ఉంటుంది. రాళ్ళ దెబ్బ ఎలాగ మారుతుంది? పశువులకు మేత భూమిగా మారుతుంది. అందుకనే ఆ బాధ కలిగించే లోయ ఇశ్రాయేలులకు నిరీక్షణ ద్వారంగా మార్చబడింది. ఆ నిరాశలో నుంచి నిరీక్షణ కలిగి ఆయన వద్దకు నువ్వు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. ఎప్పుడైతే నీ అవిధేయతలను, నీ అతిక్రమాలను విడిచిపెట్టి, నీ పాపాన్ని విడిచిపెట్టుకొని ప్రభు దగ్గరికి వస్తావో, ప్రభువు నిన్ను విజయపథంలో నడిపిస్తాడు. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి నాయన కృపను చూపించారు. స్తోత్రాలు రాజా. ఓటమి పాలైన ఇశ్రాయేలీయుల జీవితాలను విజయపదంలో ప్రభా మీరు నడిపించారు. వారు ఎప్పుడైతే శపితమైన దాన్ని విడిచిపెట్టుకొని నీ మాటకు విధేయత చూపించారో, వారి జీవితంలో మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయ్యా. ఆ రీతిగా మా ఆశీర్వాదానికి ఆటంకంగా మారిన మా అవిధేయతలన్నిటినీ కూడా ప్రభా మీరు మన్నించండి. వాటిని మేము సరిచేసుకొని మీకు ఇష్టలుగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.